పుల్రాజు 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 పని అడిగేందుకంటే మన కిట్టిగాడు చెల్లిని చెయ్యట్టుకులాగాడే కరస్పాండ్ గాడు ఆడు మార్కెట్ లో ఉన్నాడు. పుల్రాజు గారు మళ్ళీ ఈ ఊళ్ళో అడుగు పెట్టడానికి లేదు. అందరూ సంతకాలు పెట్టండి. రై నీకెందురా, నేనున్నాను రా, నువ్వు సంతకం పెట్టు. తీసుకోరా సంతకం. పుల్రాజు పేరు చెప్తేనే పంచుల్లో ఉచ్చబడిపోతే సంతకాలు కావాలరా సంతకాలు. నిన్ను మా పుల్రాజు తిరిగి రావాలి. మీ కరస్పాండెంట్ కూడి చేయి కూడా తెగిపోద్ది, జాగ్రత్త. ఏమిటా ఇది? సర్కస్ కంపెనీయా? టికెట్ కాదు. సర్కస్ కంపెనీ కాదు, తట్టు పండుగలు కాదు, ఇంకో టికెట్లు. ఇదంతా నా ఫ్యామిలీ. అలాగే పాప వంట కడతాయి. చూడు, నా పేరు డానియల్. హైకోర్టులో బెంచ్ క్లర్క్ గా చేస్తుండేవాడిని. ఇప్పుడు రిటైర్ అయ్యాను. వీళ్ళందరూ నా పిల్లలు. మా పెద్ద అమ్మాయి రే అక్కేదిరా వస్తుంది. రామా, ఈ ఊళ్ళో కొత్తగా ఉద్యోగానికి వచ్చింది. దీని సంపాదన మీదే మేమంతా బతుకుతున్నాం. అన్నట్టు ఇది గంగవరమేనా? మిరియాల వెంకట్రావు ప్రెజెంట్ టీచర్. ధనియాల సరోజిని ప్రెజెంట్ టీచర్. కందికట్ల కోటేశ్వరరావు ప్రెజెంట్ టీచర్. పిల్లి అప్పారావు ప్రెజెంట్ టీచర్. పచ్చిపులు సుబ్బారావు ప్రెజెంట్ టీచర్. టీచర్, అందరి పేర్లు అడిగారు, మీ పేరు చెప్పలేదే? నా పేరు జెనిఫర్. ఇప్పుడు చరిత్ర పాఠం చెప్పుకుందాం. అశోకుడు చేసిన గొప్ప పనులేమిటి? నువ్వు చెప్పు. అశోక చక్రవర్తి రోడ్ల పక్కన చెట్లు నాటించెను. గుడ్, కూర్చో. మీకు నచ్చిన మహానాయకుడి పేరు చెప్పండి. నువ్వు? టంగుటూరి ప్రకాశం పంతులు. గుడ్, కూర్చో. నువ్వు? నేతాజీ సుభాష్ చంద్ర బోస్. కూర్చో. నువ్వు? మా వీర నాయకుడు గంగవరం పులిరాజు. అతడు మామూలు మనిషి కాడు, చాలా పేరు మోసిన బజార్ రౌడీ వీరుడు. అతని పేరు చెబితే ఈ ఊళ్ళో పక్షులు నీళ్లు తాగవు, గేదెలు పాలు ఇవ్వవు. అతడు 18 సార్లు జైలుకి వెళ్లి వచ్చిన మహాత్యాగి. కోటేశా, ఆ కరస్పాండ్ గారి కాగితాల మీద సంతకాలు పెట్టావా? పిల్లలు బాబు, నేను ఎంత పెడతాను బాబు సంతకం? కాదురా, నువ్వు గాని పెట్టావా? నేను పెట్టలేదు. లేదు, నేను దస్కత్ పెట్టలేదు. పులిరాజు దెబ్బ అప్పుడే మర్చిపోయారా? ఒక్కటిస్తే నాయాల్ది చిన్నప్పుడు తగిన ఉగ్గిపాలు కక్కాలా?
రామలక్ష్మి గారు, అసలు ఇంతకీ పులిరాజు ఎవరు? ఎందుకులే, వాడు చేయని ఘోరం లేదు, తలదొరచని గొడవలు లేవు. సంవత్సరానికి 6 నెలలు జైల్లో ఉంటే 6 నెలలు తప్పతాగి రోడ్ల మీద తిరుగుతాడు. వాడెవడో కాదు, మన స్కూల్లో పనిచేస్తున్న పని మనిషి మంగమ్మ కొడుకు. ఆ దుర్మార్గుడు పేరు చెబితేనే పంచమహాపాతకాలు చుట్టుకుంటాయి. ఎదవ సంతని చస్తున్నాను ఈడితోటి. ఒక్క మాట అంటో ఏమంటావు ఎదవని. ఒరే, బారెడు పొద్దెక్కింది ఇంకెట్టగా పడుకున్నావేరా? నన్ను ఇబ్బంది పెట్టుకున్నాను వెళ్ళవే. ఒరే, నువ్వు వస్తున్నావా లేదా? ఎక్కడ వెళ్ళాలి చెప్పకుండా ఎక్కడికో చెప్పను, నువ్వు వస్తున్నావా లేదా? ఒరే, లే. ఏంటి, ఇట్టాగే వస్తున్నావా? మరి లోనకెళ్ళి కొత్త బట్టలు కట్టుకొని శుభ్రంగా తయారైరా. ఏంటమ్మా నన్ను ఎంట పెట్టుకొస్తానని అమ్మోరికి ఏమైనా మొక్కున్నావా? అమ్మోరికి ముక్కోవడం కాదురా, మీ మావతో తగ్గబెట్టుకుందామని. తగువా? మరి ఆ మాట ముందెందుకు చెప్పలేదు? మందు వేసుకొచ్చి మక్కలు ఎరగదనేవాడిని. ఆ మాట కోసం మనమే అక్కర్లా, మన శిష్యులు చాలు చింపేస్తారు. సరే, మనకు రావాల్సిందేంటి, వాళ్ళు ఇయ్యాల్సిందేంటి? బోల్డ్ ఉన్నాయి. కంటి కాసుల పేరు, వడ్డాను, ముక్కుకు బేసరు, బండెడిత్తడి సామాను అన్ని రాబట్టుకోవాలి. అయితే మా అయ్యిపోయిన తర్వాత కష్టాల్లో ఉన్నాం, ఆ పడికి తీసుకోవచ్చుగా. ఆ ఊరి పెద్దోళ్ళంతా సమయం వచ్చినప్పుడు వ్యవహారం పైసలు చేసుకోవచ్చు, నీ కొడుకును ఒకసారి తీసుకురమ్మన్నారు. నన్ను రమ్మంటానికి మీ అన్నకి ఎంత ధైర్యం? ఇక మనతో పెట్టుకుంటే పంచాయతీలు గించాయతీలు జాంతానాయి, తాడో పిడో తేల్చేస్తారంతే. ఒరే, ఆ. ఊళ్ళోకి వచ్చేసాం, కాళ్ళు చేతులు ముఖం కడుకొని కాసంత దర్జాగా ఉండు. చదువుకెళ్తూ దర్జాలు దేనికి? మనం వెళ్ళేది ఏమైనా పెళ్లి చూపులుగా? అవునరా, మీ మామ కూతురు గంగమ్మ పెళ్లిడికి వచ్చింది. మంచి చెడ్డ మాట్లాడుకుని ముహూర్తాలు ఎట్టుకోవడమే. జమ్ము జమ్మా జమ్ చమ్ముకున్నామా చమ్. ఒరేయ్, నా మాట కాదన్నావంటే నేను ఇక్కడ ఊరేసుకొని చేస్తాను. తప్పు స్టడీ అయిపో. ఏంటి అది పీట్ల మీద పెళ్లి కూతురులా అలా సిగ్గుపడిపోతున్నావు? యువతలకు వచ్చి నీ మొగుడికి ఏం కావాలో చూడు. ఆ చిన్నప్పుడు నేను సిగ్గు పెళ్లి మాట ఎత్తేసరికి ఎవరికైనా వచ్చి పడుతుంది. దాని సంగతి అట్టా ఉంచు. నీ కొడుకు చూడు, పెళ్లి మాట ఎత్తగానే ఎట్టా మెలికలు తిరిగిపోతున్నాడు. నిజంగా ఎవరన్నా చూస్తే పెళ్లి కూతురు అది కాదు ఈడేననుకుంటారు. మనకేంది మావా సిగ్గు? మనదంతా జమ్ముకు జమా జమ్ టమ్ముకు టమా టమ్. చముకు చమాచం, చముకు టమాటం. నిన్ను చూసుకోవడానికి మీ అత్తతో పాటు మీ బావ కూడా వస్తున్నాడు. వాడి ముందు వసపెట్లా వాక్. బావకింతకీ వంటలేం చేసావు? పప్పు సారు కాసి ఉప్పు చాప ఎప్పుడు చేశాను, కోడిగురు చేపల పులుసు చేశాను. బావంటికి మంచిదని ఎల్లుల్లిపాయలు నీరులపాయలు బాగా రుబ్బేశాను. ఇంకేదైనా కావాలంటే చెప్పండి, ఎరిగిన పోయి ఆరక ముందే చిటికి చేసేస్తాను. అన్నయ్య, నువ్వు వెంటనే శాస్త్రుల గారి దగ్గరికి వెళ్ళి ముహూర్తాలు ఎట్టించుకురా. అంటే ఈడికి ముక్కుతాడు వేయాల్సిందేనంటావు. అంత పొగరబోతుకెత్తేమిటి అల్లుడు? ఏంది మావా నువ్వు కూడా? అప్పుడే మనకు పెళ్ళెందుకు? ఏదో మా అమ్మ పిచ్చి గాని పొద్దున లేచి హాయిగా ఫుల్ గా అది కొట్టేసి అదే కాఫీ టీ జముకు జమా జమ్ టముకు టమాటమాటు తిరిగేవాళ్ళం. మనకి ఈ పిల్ల దేనికి? ఒరే ఒరే, ఎక్కడికి వెళ్ళిపోతున్నా? మామూలు బీడీ తాగే బాగుంటుందా? సాటుకి వెళ్ళి దమ్మేసుకొచ్చేస్తాను. జమకు జమ్మా జమ్, టముకు టమాటం. అత్త కొడక, మేనత్త కొడక. ఇంత తొందరగా తోక ముడుచుకుపోతున్నావేంటి? పెద్ద పెళ్లి కొడుకులాగొచ్చి నా కొప్పులో చేపల పులుసు, కోడిగురు, రెయ్యలేపురు అన్ని తయారు చేసి పెట్టుకున్నాక కనీసం ఎళ్ళొస్తానని చెప్పకుండా వెళ్తున్నావేంటి నా పెనివిట? పెనివిట? నేను నీకేమైనా తాళి కట్టానా లేక తలంబ్రాలు పోసానా? తాళి కట్టక్కర్లేదు, తలంబరాలు పోయక్కర్లేదు. నువ్వే నా మొగుడు అనుకున్నాను, అదంతే. ఏమిటలా గుడ్లు మెట్టు గురించి చూస్తున్నావు? పెళ్ళొద్దని వెళ్ళిపోతున్నావటగా? అక్కడే నాకు వచ్చింది డౌట్. నా మేనత్త కొడక, ఈ గంగమ్మని కాదని నా సవితి మరే గౌరమ్మనన్నా మరిగేమో చెప్పు. దాని ఏపు ఇమాను మోత మోగిస్తాను. అమ్మని జమకు జమాజం
టమకు టమాటం. ఆ నువ్వు గంగారానికి జమకు జమ్మైతే మనం ఈ రామన్న పాలానికి టమకు టమాటం. రేవుల తాడిగా ఎదిగావు, పెళ్ళు తినడానికి నీకు సిగ్గులేదు? ఇదిగో ఈ గంగమ్మకి ముందు వెనక కళ్ళున్నాయి, మర్యాదగా నా మెళ్ళ తాళి కట్టేసావా సరే, లేదా ఆషాఢ మాసం వెళ్ళగానే నేనే సరాసరి గంగారం వచ్చి నీ మెళ్ళ తాళి కట్టేస్తాను. ఈ గంగమ్మని వదలదు ఏమనుకున్నావు? నాకెప్పుడు తెలియదు నీకు? కోర్త అంతే, ఈ తాడి రావాలి వాసిపోతుంటే.